హలో ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 3 ఎగ్జాము అయిపోయింది. సో గ్రూప్ 2 ఎగ్జాము డిసెంబర్ 15 అండ్ 16 తేదీల్లో ఉంది. అంటే సుమారుగా మనకి ఒక 19 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ సమయంలో పుస్తకాల సోర్స్ ఏది మార్చొద్దు. గ్రూప్ 3కి ఏ పుస్తకాలు చదివామో గ్రూప్ 2కి అదే పుస్తకాలు ఉండాలి. బట్ చిన్న చిన్న మార్పులు అవసరము. సో మనం డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. సో గ్రూప్ 2 పేపర్ 1 చూస్తే పేపర్ 3 అండ్ పేపర్ గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ ఉంటుంది. పేపర్ 1 ఎటువంటి మార్పులు లేవు. అయితే గ్రూప్ 3లో కొన్ని లోపాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రశ్నపత్రం లోపల సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ ఫోకస్ చేయలేదు. జాగ్రఫీ క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ తగ్గిపోయింది. 20 క్వశ్చన్స్ రాలేదు. ఇక్కడ గ్రూప్ 2లో కంపల్సరీ స్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. స్పేస్ అండ్ డిఫెన్స్ కంపల్సరీ. ఒకటి మనం మార్పు చేసుకోవాలి. అంటే గ్రూప్ 3లో రాలేదు అని చెప్పేసి మీరు స్పేస్ డిఫెన్స్ని స్కిప్ చేయవద్దు. గ్రూప్ 2 లోపల చాలామంది ఏం చేస్తారంటే ఒక ప్రశ్నపత్రంలో ఏది వచ్చాదో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది పెద్ద మిస్టేక్ మనకి. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఏ బోర్డు అయినా కూడా ఒక ట్రెండ్ ఫాలో అవ్వదు. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని గ్రూప్ 2 ఎక్కువ ఫోకస్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ది జాగ్రఫీ లోపల సుమారుగా 20 నుంచి 25 దాకా క్వశ్చన్స్ వస్తాయండి. మూడవది ఇంగ్లీష్. నాలుగవది మెంటల్ అబిలిటీ. సో గ్రూప్ 2 పేపర్ 1 అంటే ఓన్లీ 4 సబ్జెక్ట్స్ మనకి బాగా ఫోకస్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ డౌట్ ఏంటి, మనకు 22 ఇయర్ చదవాలన్నా, 23 చదవాలన్నా, 24 చదవాలన్నా? ఈ డౌట్స్ మనకి యూట్యూబర్స్ క్రియేట్ చేసిండ్రు ముఖ్యంగా. సో యూట్యూబర్స్ క్రియేట్ చేసిండ్రు. అయితే సో ఐ ప్రిఫర్ 2024 జనవరి మాసం నుంచి నవంబర్ 15 దాకా సరిపోతుంది. సో మరి 23rd ఇయర్ వస్తే ఏం చేయాలి అంటే మరీ ఉత్తగా స్కిప్ చేయకుండా, పూర్తిగా వదిలిపెట్టకుండా 23rd ఇయర్ కోసం అని చెప్పేసి ఒక 10 పేజీలకు మించకుండా నోట్స్ రాసుకోండి. ఈ 10 పేజీలు ఎలా మనము రాసుకోవాలి అంటే 23rd ఇయర్లో మీకు మన క్లాసెస్ని ఫాలో కాని వాళ్ళ కోసం చెప్తున్నా. ఫస్ట్ అయితే బయట మీకు ఏదైనా ఇయర్ రౌండ్ అప్ పుస్తకం దొరుకుతుంది కదా, అది తీసుకోండి. మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి రాసుకోండి, సరిపోతుంది. వాటిని ఎగ్జామ్ ముందు ఒకరోజు రివైజ్ చేయాలి. మీరు 23rd ఇయర్కి ఒక రోజులో మధ్యాహ్నం పూట 4-5 గంటలకు మించకుండా సమయం కేటాయించాలి. మరీ ఎక్కువ కేటాయించవద్దు. అదే మన క్లాస్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళ కోసము 23rd ఇయర్లో మనకి సబ్జెక్ట్ వైజ్ రౌండ్ అప్ చేసినాం మనం. సో దాని నుంచి నేనే ఒక 10 పేజీలు రాసి ఎప్పుడోసారి పెట్టేస్తా. సో నేను గ్రూప్ 2 ఎగ్జామ్ కంటే ముందు ఒక రోజు పెట్టేస్తా. మీకు 10 పేజీలకి 1 అవర్ కంటే టైం ఎక్కువ కేటాయించవద్దు, సరిపోద్ది అంతే. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 22nd ఇయర్ వదిలేయండి. వస్తే గిట్ట ఏదో ఒక ఆన్సర్ పెట్టండి, సరిపోతుంది. మరీ ఎక్కువ ఫోకస్ చేయొద్దు. 23rd ఇయర్కి 10 పేజీలకి మించొద్దు. 24 ఇయర్కి మాత్రం మీరు జనవరి మాసం నుంచి నవంబర్ 15 దాకా చదవాల్సిందే కంపల్సరీ. సో ఇప్పటికే చదవకుంటే గిట్ట వదిలేయండి. ఇది మన పేపర్ 1లో అండి. ఏం ఫోకస్ చేయాలి? కరెంట్ అఫైర్స్ అనేది 24 ఇయర్. 23rd ఇయర్లో 10 పేజీలకు మించొద్దు. 1 అవర్ కంటే ఎక్కువ చదవద్దు 23rd ఇయర్ని. 22nd ఇయర్ స్కిప్ చేయండి. జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఈ 5 మీద ఫోకస్ చేయండి. ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. పేపర్ 2 చూస్తే సో గ్రూప్ 3కి మనకు కొన్ని క్వశ్చన్స్ మరీ డైరెక్ట్గా వచ్చినాయండి. గ్రూప్ 3 స్థాయి క్వశ్చన్స్ రాలేదు, కొన్ని క్వశ్చన్స్ రాలేదు. ఇప్పుడు గ్రూప్ 2లో కూడా అలా వస్తాయంటే చెప్పలేమండి. ఎప్పుడైనా సరే నేను పాలిటీ కానీ, సొసైటీ కానీ, హిస్టరీ కానీ నేను ఏమంటాను అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏదైతే ఉందో వాళ్ళ క్వశ్చన్స్ రిఫరెన్స్ తీసుకోండి. చాలా లెంతీగా ఉంటాయి క్వశ్చన్స్. అవి విశ్లేషణ ఎక్కువ ఉంటుంది, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది సబ్జెక్టు మధ్య. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ని కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ ఇస్తాడు. సో అటువంటి మనం కొన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి అలవాటు అవుతుంది. కాబట్టి ఈజీగా ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ చేయవచ్చు. ఏమంటున్నా, సో సోర్స్ మార్చొద్దు పేపర్ 2కి. అవే పుస్తకాలు ఉంచుకోండి, అవే పుస్తకాలు పనికొస్తాయి. కాకుంటే సో గ్రూప్ 3 దృష్ట్యా ఆ షార్ట్ క్వశ్చన్స్ లాగా వస్తాయని చెప్పేసి అనుకోవద్దు. లెంత్ క్వశ్చన్స్కే ప్రిపేర్ అవ్వండి. రైట్. సొసైటీ లోపల నిర్వచనాలు సైంటిస్టులు వస్తలేరు. ఇది మరొకసారి మనకి గ్రూప్ 3 ఎగ్జాము ప్రూవ్ చేసింది.
చాలా సొసైటీ మనం పేపర్స్ చూసినాం, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎక్కడ క్వశ్చన్స్ రాలేదండి. మన అనవసరంగా ప్రైవేట్ పుస్తకాలు కొనుక్కొని అందులో ఉన్న అన్ని సైంటిస్టు అన్ని డెఫినేషన్ మనం బట్టి పడుతున్నాం. అవైతే అవసరం లేదు. మోడర్న్ ఇండియా హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ గట్టిగా చదివితే మనము ఈ సోషియాలజీ లోపల ఒక 25 క్వశ్చన్స్ వరకు ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ పేపర్ 3 అండి. సో నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3 అండి. ఇందులో చూస్తే సో పేపర్ 3లో మనకు ఎటువంటి మార్పులు అవసరం అంటే ఎటువంటి మార్పులు అవసరం లేదు. చాలా పేపర్ ఎక్సలెంట్గా ఉంది పేపర్ 3. సో 2024 అండ్ 25 బడ్జెట్ని ఫోకస్ చేయండి. సేమ్ 23rd అండ్ 24 సర్వేని ఫోకస్ చేయండి. తెలంగాణ ప్లస్ ఇండియా. ఓల్డ్ సర్వే వస్తున్నాయి అంటే కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి. కొన్ని క్వశ్చన్స్ కోసము మళ్ళీ మీరు చదవని సర్వేని సో మీరు నెత్తిమే పెట్టుకోవద్దు. ఏమన్నా మీకు అవసరం అనిపిస్తే గిట్ట సో ఇదే ఇయర్లో ఉన్న డాటాని అంతకుముందు ఇయర్ డాటాతో పోల్చుకొని తగ్గిందా పెరిగిందా ఎటువంటి మార్పులు వచ్చినాయి ఆ పరివర్తన ఏంటని చెప్పేసి ఫోకస్ చేయండి తప్పితే గణాంకాల మీద ఫోకస్ చేయొద్దు. ఎకనామిక్ పేపర్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సో మళ్ళీ అదే విధంగా వస్తుంది. ఓల్డ్ సర్వే క్వశ్చన్స్ వచ్చినాయి అంటే వస్తాయి, బట్ వాటి మీద మరీ ఎక్కువ ఫోకస్ చేయకండి. 24-25 బడ్జెట్ ఎనఫ్, 23rd 24 సర్వే ఎనఫ్, సరిపోతుంది. ఈ తక్కువ టైంలో ఏదో సర్వేలో ప్రశ్న వచ్చిందని చెప్పేసి ఆ ఒక్క క్వశ్చన్ పట్టుకొని మనం ఎక్కువ సెర్చ్ చేయొద్దు. ఇంకోటి సో మనకి గ్రూప్ 3 ఎకనామీ లోపల కొన్ని మనం టచ్ చేయని టాపిక్స్ వచ్చి ఉండవచ్చు. ఈ టైంలో ఆ టాపిక్స్ కోసము పెద్దగా మీరు సమాచారం సేకరణ అవసరం లేదు. సో టైం వేస్ట్ అనవసరంగా. కాబట్టి మరీ ఎక్కువ ఫోకస్ చేయకండి. 24-25 బడ్జెట్, 23rd 24 సర్వే చదవండి, సరిపోతుంది. క్వశ్చన్ అడిగే విధానం సేమ్ అదే విధంగా మళ్ళీ వస్తుంది. మీరు ఈజీగానే ఆన్సర్ చేస్తారు కూడా. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ చెప్పేది ఏంటంటే గ్రూప్ 2 ఏదైతే ఉందో గ్రూప్ 3 పేపర్ లాగానే మళ్ళీ వస్తాయంటే మనం చెప్పలేం. కానీ పేపర్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ నిర్లక్ష్యం చేయడం జరిగింది. బట్ ఇక్కడ పేపర్ 1లో ఎక్కువ క్వశ్చన్స్ అవే వస్తాయి. దాంతోపాటు పేపర్ 2లో సొసైటీ విషయంలో అపోహాలు ఇంకేమైనా ఉంటే అవి మార్చుకోండి. నిర్వచనాలు సైంటిస్టులు ఎక్కువ రావట్లేదు. పేపర్ 3లో బడ్జెట్, సర్వే కొత్తయే అవసరం ఉంటుంది. మనం ఇంత చెప్పినా కూడా సో వాడు 21-22 సర్వే ఇస్తాడా అంటే చెప్పలేం. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏదైనా ఇవ్వనివ్వండి, మనమైతే ఇదే చదువుదాం. మనకున్న సోర్సు టైం కూడా తక్కువ ఉంది కాబట్టి సో తక్కువ టైంలో లేని విషయాలని లేదా మన దొరకని విషయాల మీద టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు. రివిజన్. సో రివిజన్ లేకుంటే ఏమవుతుంది అంటే మీకు ఎగ్జామ్ హాల్లో అన్ని ఆప్షన్స్ తెలుస్తాయి, బట్ యాక్యురేట్ ఆన్సర్ గుర్తించలేరు. ఎందుకోసం అంటే ఇంతకుముందు చదివిన అంశాన్ని మరొకసారి చదవకపోవడమే, పునశ్చరణ చేయకపోవడమే అని చెప్పేసి అది ఓన్లీ కారణం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. 4 ఆప్షన్స్ మీకు తెలిసే ఉంటాయి, యాక్యురేట్ ఆన్సర్ రాదు. ఎగ్జామ్ హాల్లో కరెక్ట్ అనిపిస్తుంది, బయటకు వస్తే తప్పు అయిపోతుంది. కారణం ఏంటి అంటే రివిజన్లో లోపాలే. రివిజన్ ఎందుకు లోపం వస్తుంది అంటే చివరి వరకు మెటీరియల్ సేకరణ, చివరి వరకు ఎక్కడో క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి దానికోసము సెర్చ్ చేయడం లాంటి పనులు చేయవద్దు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, సోర్స్ మాత్రం మార్చొద్దు. ఏ పుస్తకాలు చదివారో అవే చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.